హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మీ అందరికి వచ్చేసానండి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది రోజు తీసిన వీడియో ఇది. మరుసటి రోజు పెడుతున్నారు, ఏమనుకోకండి. ఇవైతే పెరుగు వడలు అంటారు, ఆవిళ్ళు అంటారు. ఇదైతే పెరుగు అండి. పెరుగుని తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. కొంచెం మజ్జిగ ఉంటే మేము మజ్జిగ వేసాము. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగే వేసుకోండి. మొత్తము పెరుగు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి. మరీ నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగా. ఉత్త పెరుగు అయితే చాలా పట్టిద్దని మేము మజ్జిగ ఉంటే మజ్జిగ వేసాము. ఇందులో ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోండి. చూస్తాను కదా, బాగా కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటాయండి. అసలు గారెలు తిన్న వాళ్ళు పెడితే కనుక బాగా తింటారు పిల్లలు. ఇలా చేసి పెడితే దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకొని తిరగమాత అందులో వేసేయడమే అండి. ఒక గంట సేపు నానబెట్టుకొని అలా పెట్టేసి తింటే చాలా బాగుంటాయండి. ఇవి ముగ్గుడు పెట్టి అందులో తిరగమాతకు నూనె వేసి తిరగమాత గింజలన్నీ వేసేసి వేగనివ్వండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇలా పెడితే. గారెలు అసలు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెడితే కనుక బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఇవి. మేమైతే తిన్నాము. అప్పటికప్పుడే చేసుకొని తినొచ్చు. ఒక గంట తర్వాత తింటే కనుక ఈ మజ్జిగ అనేది అందులో గారెలు అనేవి పీల్చుకుంటాయి, బాగా టేస్ట్గా ఉంటాయి. కరివేపాకు కూడా వేసేసుకున్నాం మేము. ఇప్పుడు ఇందులో స్టవ్ కట్టేసేసి ఇందులో మజ్జిగ మేము కలిపెట్టుకున్నాం కదా, అవి కూర్చుని పోసేసి కలుపుకొని ఇందులో గారెలు వేసేసుకోండి. ఇప్పుడు మా అత్తయ్య గారు అందులో నూనె ఉండిపోయింది కదా, అందుకనేసి ముందు ఇందులో వేసేసారు. ఇప్పుడు ఇందులో గారెలు వేసేయాలండి. వేసేసి ఒక గంట సేపు అలా ఉన్నిచ్చేయండి. అందులో ఎన్ని పడితే అన్ని వేయండి. చూసారా, చాలా బాగున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇంకో వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.